బుధవారము ఈరోజు 24 జనవరి 2024 పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారిగా, మళ్ళీ చంద్రబలం ఏంటి, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక దైవారాధన ఏమిటి అనే విషయం ఈ వీడియోలో. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 24 జనవరి 2024 బుధవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు పుట్టిన శిశువుల యొక్క నక్షత్రానికి శాంతి ఉందా లేదా అనే విషయము, ఈరోజు వారసుల ఏ దిక్కు వారసులు అవుతుంది, అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. 24 జనవరి 2024 ఈరోజు బుధవారము, శ్రీ శోభకృత నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు శ్రవణ కార్తీ ప్రారంభమవుతుంది. అనగా రవి శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 15 రోజుల పాటు ఉంటాడు అన్నమాట మకర రాశిలో. ఈరోజు సూర్యోదయము 6:33కు ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:46కి అస్తమిస్తాడు. అలాగే ఈరోజు తిథి శుక్ల చతుర్థి రాత్రి 9:28 వరకు ఉంటుంది. అలాగే నక్షత్రం పునర్వసు నక్షత్రం పూర్తిగా ఉంటుంది ఈరోజు అంతా కూడా. ఈరోజు యోగము వైద్యుతి ఉదయం 8:19 వరకు, కరణము గరజి ఉదయం 9:11 వరకు. ఈరోజు శుభ సమయాలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు 1 గంట ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 వరకు ఇంకో గంట ఉంటుంది. రాహుకాలము ఈరోజు 12 గంటల నుంచి 1:30. అలాగే యమగండము ఉదయం 7:00 నుంచి 9, దుర్ముహూర్తం 11:36 నుంచి 12:24 వరకు. అలాగే ఈరోజు వర్జము ఉదయం 7:58 నుంచి 9:39 వరకు. అమృత గడియలు మరుసటి రోజు తెల్లవారుజామున 5:36 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు బుధవారం అయింది కాబట్టి బుధగ్రహ అధిపతి అవుతాడు. అలాగే పునర్వసు నక్షత్రము గురువు అధిపతి అవుతాడు. కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం ప్రియంగు గులిక శ్రామం రూపాయణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుడవేద తం బుధం ప్రణవామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే విష్ణువస్త్ర ఆవారం చేసుకుంటే అధిక శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు బుధవారం కాబట్టి బుధునికి అది దేవత విష్ణుమూర్తి కాబట్టి విష్ణువస్త్ర ఆవారం అధిక శుభ ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం కాబట్టి గురువుకు సంబంధించిన స్తోత్రము దేవానాంచ ఋషినాంచ గురుకాంచ నిమం బుద్ధిమంతం తిలోగతంతం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా, రాయచోటి ప్రదక్షిణాలు చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి శుభఫలితాలు లభిస్తాయి. ఈరోజు ముఖ్యంగా బుధవారం గణపతికి ప్రీతికరమైన రోజు. ఎవరికైతే జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, వివాహం కాలేదనుకోండి, అలాగే వీసా రాలేదనుకోండి, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బంది కలుగుతుంది, అలాంటి వారంతా కూడా వ్యాపారంలో సరిగా లేదు, వ్యాపారం అభివృద్ధి జరగడం లేదు, అదంతా బుధవారం రోజు గణపతిని గరికతో ఆరాధిస్తే షోడశోపచార పూజాలు 16 నామాలతో విఘ్నేశ్వరుడిని కొబ్బరినూనెతో దీపారాధన చేసి తర్వాత అటుకులు బెల్లం ప్రసాదం పెట్టండి. దానికంటే ముందు మీరు గరికతో 16 నామాలతో అర్చన చేసి ఓం గం ఐం గణపతే నమః అనే స్తోత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా ప్రతి బుధవారం చేయండి. అలాగే సంకష్ట చతుర్థి అని వస్తుంది, అది పౌర్ణిమ తర్వాత వచ్చే చవితి. ఆ రోజు కనుక గణపతిని ఆరాధిస్తే కూడా అధిక శుభఫలితాలు వస్తాయి. ఇలా ఒక 40 రోజుల పాటు చేస్తే మీకు తప్పకుండా వ్యాపారంలో అభివృద్ధి జరగడము, మీరు కోరికలు సమస్యలు ఏవైతే ఇప్పుడు చెప్పానో అవన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ గణపతిని పిల్లల చేత ఈ ఓం గం ఐం గణపతి అనే స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు 105 సార్లు జపం చేయడం అలవాటు చేస్తే 1 సంవత్సరం పాటు చేశారనుకోండి, ఎనలేని జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తికి గణపతికి మించిన దేవుడు లేడు. అందువల్ల గణపతిని ఆరాధించడం అలవాటు చేస్తే పిల్లల చేత వాళ్ళు విద్యలో మంచి అభివృద్ధి చెందుతారు. మంచి జ్ఞాపకశక్తి పెరిగి విద్యలో చాలా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయాల్సిన విధి. ఇట్లా గణపతికి ఈ ఓం గం ఐం గణపతే నమః అనేది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. చాలా
జ్ఞాపకశక్తి చాలా బాగా పెరుగుతుంది. చాలామంది పిల్లలకు జ్ఞాపకశక్తి లేదంటుంటారు, మర్చిపోతుంటారు. అలాంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే, ఈరోజు పునరుసు నక్షత్రం అయింది కాబట్టి అశ్విని, మగ, మూల నక్షత్రాలకు నైదంతార అవుతుంది. ఈరోజు బాగాలేదు. అలాగే భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి వీరు ఏవైనా పనులు చేసుకోవచ్చు, బాగుంది. కృత్తిక, ఉత్తరా ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యక్తార కాబట్టి బాగాలేదు ఈరోజు. రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు క్షేమతార అవుతుంది. క్షేమతార అంటే 4వ తార, చాలా బాగుంది ఈరోజు. వాహన కొనుగోళ్లు కానీ ధన విషయాల్లో కానీ ఏమైనా పనులు చేసుకోవచ్చు. అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఏమైనా. అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు విపత్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఆరుద్ర, స్వాతి, శతవిష నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి బాగుంది. ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు. అలాగే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదని చెప్పవచ్చు. పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాలకు పరమైతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది, ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు పరమైతార అవుతుంది, 9వ తార కాబట్టి ఇది కూడా బాగుంది, ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఈ రకంగా తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే, ఈరోజు పునర్వసు నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది, రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు అంతా ఉంది కాబట్టి ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషము మరియు మిథునము, సింహము, కన్య, తర్వాత ధనుస్సు, మకరము రాశులకు చంద్రబలం బాగుంది. తారబలం లేనప్పుడు కూడా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఈ రకంగా మంచి జరుగుతుంది. అయితే ఈరోజు పునర్సు నక్షత్రం కాబట్టి ఎవరైనా సరే 1 కిలో పావు శనగలు దానం చేసి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకొని లేదా రావి చెట్టు చూడటాలు 16 సార్లు చేసి ఏ పనులను చేసుకుంటే మీకు చంద్రబలం ఉండేవాళ్ళు, తారబలం లేకపోతే చేసుకుంటే ఆ పనులలో మీకు విజయం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు దక్షిణం వారసులు అవుతుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చేయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాలనిపిస్తే దక్షిణం వైపు, తూర్పు వైపు కొంత దూరం వెళ్ళి తర్వాత దక్షిణ వైపు ప్రయాణం చేసి వెళ్తే మీకు పనులు అవుతాయి. అలాగే ఈరోజు గురువారం పశ్చిమ దిక్కు ప్రయాణం చేయడం వల్ల పశ్చిమ వైపు ఏమైనా పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయాణం చేస్తే అది ద్రవ్య లాభాన్ని ఇస్తాయి. చాలా అనుకూలమైన రోజు, కార్యసిద్ధి జరుగుతుంది అక్కడ ఈ ప్రయాణం వల్ల. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం కాబట్టి పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో జన్మించే వారికైనా కూడా ఎలాంటి దోషం లేదు, వారు చాలా బాగా ఉంటారు. గురువు నక్షత్రం కాబట్టి శుభగ్రహము, ధనకారకుడు, విద్యాకారకుడు, బుద్ధికారకుడు, జ్ఞానకారకుడు కాబట్టి దేవగురువు కాబట్టి బృహస్పతి నక్షత్రం జన్మించిన వారి యొక్క జీవితం చాలా బాగా ఉంటుంది. వివరంగా చెప్పాలంటే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. సంఘ సంస్కర్తలు, టీచర్లు అవుతారు. వీరు ఉపాధ్యాయ వృత్తిలో మంచిగా రాణిస్తారు. వక్తలుగా కూడా పేరు ప్రఖ్యాతులు కాస్తారు. స్త్రీలకు గౌరవించేవారు, వారికి సహాయం చేసేవారుగా ఉంటారు. అల్ప సంతోషులు, చిన్న గురువులు అంటే బృహస్పతి పునర్వసు నక్షత్రం గురువు నక్షత్రం కాబట్టి గురువులు చాలా అల్పభక్తులు. ఏం దానం శిష్యులకి ఏమన్నా ఇచ్చినా సరే మాకు పప్పు బిల్లాలు ఇస్తే సరిపోతుంది అంటారు కదా, అట్లాగా చాలా అల్ప సంతోషులు అన్నమాట. ఏమి ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి నమస్కారం పెడితే చాలా సంతోషపడిపోతారు. అలాగే తొందరగా నడుస్తారు వాళ్ళు, నడకలో బాగా స్పీడ్ ఉంటుంది. శ్రమకు ఓర్చేవాళ్ళు, జ్ఞాన సంపార్జించేవాళ్ళు, మంచి జ్ఞానవంతులు అవుతారు. ముఖ్యంగా రిఫార్మర్స్ ఉంటారు కదా, వీళ్ళంతా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళే ఉంటారు. స్త్రీ పుట్టితే శాంత స్వభావాలు, బంధువుల ఎక్కువ ప్రేమ కలిగినది అవుతుంది. ఓర్పు ఎక్కువగా ఉంటుంది ఈ అమ్మాయికి, ధర్మకార్యాలు చేయదే అవుతుంది. ఇలాగా ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఆ విధంగా ఈరోజు ప్రత్యేకంగా గురువారం రోజు చేయాల్సిన ప్రత్యేక
బుధవారం రోజు చేయాల్సిన ప్రత్యేక దైవారాధన ఏంటంటే, బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణువస్త్ర పారాయణ చేసుకోండి. అలాగే బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైనది కావచ్చు. చెప్పాను కదా, గణపతి ఈ గరికతో పూజ చేయండి. చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతి బుధవారం కూడా గణపతికి మీరు కనుక గరికతో షోడశోపచార పూజ చేసి అట్లే విశ్వాస పారాయణం చేసుకుంటే, రోజు చేస్తే మంచిది, రోజు చేయలేకుండా కనీసం ఒక వారానికి ఒక రోజున బుధవారం రోజు తప్పనిసరిగా విశ్వాస పారాయణ చేసుకోండి. లేదా ఆ జన్మ నక్షత్రం, మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం ఉంటుంది, అది ప్రతి పుస్తకంలో ఉంటుంది. ఆ శ్లోకాన్ని అయినా 108 సార్లు జపం చేసుకుంటే మీకు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చేస్తే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.